చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది వెంకట రామనాథ శాస్త్రి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మార్గశిర మాసాన్ని విష్ణు మాసంగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి? శ్రీ గురుభ్యో నమః. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మాసానాం మార్గశీర్షోహం అని చెప్పారు. భగవద్గీతలో 10వ అధ్యాయంలో విభూతి యోగం అని ఉంది. అందులో ఈ ప్రపంచంలో ప్రకృతిలో ఉండేటువంటి సర్వశ్రేష్టమైన ప్రతి వస్తువు తానే అని చెబుతూ ఆ వరుసలో చెబుతూ మాసానాం మార్గశీర్షోహం అన్నారు. దీన్ని మామూలుగా వ్యవహారంలో విష్ణుమాసం అని కూడా అంటారు. లక్ష్మీనారాయణ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కావాలంటే ఈ మార్గశిర మాసాన్ని విశేషంగా చెప్పారు. మృగశిర నక్షత్రం పౌర్ణమి నాడు వస్తే దాన్ని మార్గశిర మాసం అంటారు. ఇంకో విశేషం ఏంటంటే భగవద్గీతని కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించింది కూడా మార్గశిర మాసంలోనే. ఈ మాసంలో లక్ష్మీదేవితో కూడినటువంటి మహావిష్ణువుని ఆరాధిస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుందన్నారు. లక్ష్మీదేవి కేవలం సంపద మాత్రమే ఇస్తుంది అనుకోలేదు. లక్ష్మీదేవికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఆమె ఏం చేస్తుందట? మోక్షాన్ని కూడా ఇస్తుందట. జ్ఞానాన్ని ఇస్తుంది, మోక్షం ఇస్తుంది. కనుక సిద్ధిబుద్ధి ప్రదేదేవి భుక్తి ముక్తి ప్రదాయిని అన్నారు. సిద్ధి, బుద్ధిని, ముక్తిని, భుక్తిని కూడా ఇస్తుంది అమ్మవారు. అటువంటి సర్వాన్ని ఇవ్వగలిగేటువంటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషంగా చేసేది మార్గశీర్ష మాసం. ఇక జ్యోతిష్శాస్త్రపరంగా ఆలోచిస్తే మార్గశీర్షము, శీర్షం అంటే ఊర్ధ్వలోకాలు. అంటే మానవుడు ఎన్ని సుఖాలు అనుభవించి, ఎన్ని కష్టాలు అనుభవించి, ఎంతకాలం జీవించినా చివరికి వెళ్ళవలసింది తురీయమైనటువంటి స్థితి మోక్షమే. కనుక మోక్షం కలగాలంటే ఈ మాసంలో చేసేటువంటి ధ్యానము, ఆరాధన, జపము, వీటి వల్ల ఈ మనిషి ఊర్ధ్వలోకాలకు వెళ్ళేటువంటి అవకాశం, మళ్ళీ జన్మ లేకుండా ఉండడం అనేది ఈ మార్గశీర్ష మాసంలో చేసేటువంటి సాధన ద్వారా వచ్చేటువంటి ఫలితం. మార్గశీర్షము అని అందుకనే అన్నారు. ఇక ఈ మాసంలో విశేషంగా ప్రత్యేకంగా ఆరాధన చేయవలసినటువంటి పర్వదినాలు కూడా ఉన్నాయి. మనకి ఈ మార్గశిర మాసంలో ఇంకొక విశేషం ఏంటంటే 12 మాసాల్లో 9వ మాసం మార్గశిర మాసం. ఈ మాసంతో ఋతువు కూడా మారుతోంది. కార్తీక మాసం, ఆశ్వీజ కార్తీక మాసాలు ఏ విధంగా అయితే మనకి ఋతువు ఒక ఋతువుగా ఉంటుందో, ఈ మార్గశిర మాసము తర్వాత వచ్చే మాసానికి హేమంత ఋతువు ప్రారంభమవుతుంది. కనుక మార్గశిర మాసంలో విశేషం ఏంటంటే మాసం మారటంతో పాటు ఋతువు కూడా మారుతుంది. శీతము అంటే చలి బాగా పెరిగేటువంటి సమయం. ఈ సమయంలో విశేషంగా విష్ణు ఆరాధన చేయడం అనేది ప్రధానంగా చెప్పారు. ఇందులో 6వ రోజు, ఈ నెలలో ఉండేటువంటి 6వ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. 11వ రోజు గీతా జయంతి అంటారు. అంటే ఏకాదశి రోజు గీతా జయంతి అంటారు. పౌర్ణమి రోజున శ్రీ దత్తాత్రేయ జయంతి అంటారు. ఇట్లా ఈ మాసం అంతా కూడా విశేష ఆరాధనలు కలిగేటువంటి భుక్తిని, మోక్షాన్ని, వైరాగ్యాన్ని, జ్ఞానప్రకాశం కలిగించేటువంటి మాసం కనుక మాసానాం మార్గశీర్షోహం అని కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పడం జరిగింది. ఋతువుల్లో దాని వసంత ఋతువునని, మాసాల్లో మాత్రం మార్గశీర మాసము అనేటువంటి విషయం చెప్పబడింది. ప్రకృతిలో ఆరాధించడానికి విశేషమైనటువంటి అనుకూల సమయంగా చెప్పారు. అంటే ఆకలి మందగిస్తుంది, మనం చేసే ఉపవాసం కూడా ఫలిస్తుంది అనేటువంటి విషయం. ఇంకో విశేషం ఏంటంటే ఈ మార్గశిర మాసంలో ఎప్పుడైతే గురువారాలు వస్తాయో, గురువారం రోజున మహాలక్ష్మి ఆరాధన చేయమన్నారు. మామూలుగా మన వాళ్ళు శ్రావణ మాసం మాత్రమే లక్ష్మీ ఆరాధనకు అనుకుంటారు. కానీ శాస్త్రంలో చెప్పిన మాట ఏంటంటే మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణ ఆరాధన, విశేషంగా లక్ష్మీ ఆరాధన గురువారాలు, మార్గశిర గురువారాలు, ఈ మాసంలో వచ్చే 4 లేదా 5 గురువారాలు లక్ష్మీ ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే మన గురువులు మనకు అనుగ్రహించినటువంటి జపం ఏదైతే ఉందో, ఏదైతే మంత్రం ఉందో, ఆ మంత్ర సాధన చేయడానికి విశేషమైనటువంటి అనుకూలమైన పరిస్థితి. అంటే చలికాలంగా ఉంటుంది కనుక ఎక్కువసేపు కూర్చున్నా కూడా శ్రమ కాకుండా మోక్ష సాధనకు ఉపకరించేటువంటి గురువు ఉపదేశించినటువంటి మంత్రం ఫలించేటువంటి మాసం కనుక మాసానాం మార్గశీర్షోహం అని ప్రత్యేకంగా పరమాత్మ ఈ మాసాన్ని ప్రశంసించడం జరిగింది. ఈ మార్గశిర మాసంలో విశేషంగా జపానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఒక మాసంలో స్నానం, ఒక మాసంలో ఉపవాసం చెప్పినట్టే ఈ మాసంలో జపానికి, అంతర్ముఖత్వానికి, లోపల మననం చేస్తూ ఆ భగవంతుడి యొక్క మంత్రాన్ని, గురువులు ఇచ్చినటువంటి మంత్రాన్ని ప్రత్యేక దృష్టితో ఎవరైతే సాధన చేస్తారో వారి సాధన సిద్ధించేటువంటి మాసం మార్గశిర మాసము. గురుగారు, ఇక మరో సందేహం. శనిదేవుడిని నూనెతో అభిషేకం చేస్తారు, నల్ల నువ్వులతో పూజ చేస్తారు. ఈ నువ్వులకి శనిదేవుడికి ఉన్నటువంటి ఆ సంబంధం ఏమిటి? మనకి గరుడ పురాణం అని ఉంది. అష్టాదశ పురాణాల్లో విశేషంగా ఫలితం ఇచ్చేటువంటి పురాణం, చాలా విపులంగా చెప్పబడినటువంటి గరుడ పురాణం. ఈ గరుడ పురాణంలో
విష్ణుమూర్తి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడికి స్వయంగా విష్ణుమూర్తి చెప్పినటువంటి పురాణం ఇది. సాధారణంగా విష్ణుమూర్తి వక్తగా ఉన్నటువంటి పురాణాలు లేవు మనకి. కానీ ఈ గరుడ పురాణంలో గరుత్మంతుడు తన వాహనమైనటువంటి గరుత్మంతుడు అడిగిన ప్రశ్నకి మహావిష్ణువు చెప్పిన సమాధానాల్లో తన శరీరం నుంచి నువ్వులు వచ్చాయి అని చెప్పారు. తిలలు ఏమిటంటే పరమాత్మ యొక్క శరీరం నుంచి వచ్చిందిట. పరమాత్మని స్తోత్రం చేస్తుంటే పరమాత్మ గగుర్పాటు కలిగి శరీరం నుంచి 2 పదార్థాలు వచ్చాయట. రోమాల నుంచి దర్భలు వచ్చాయి, ఆ శరీరం తన యొక్క గాత్రం అంటే శరీరం నుంచి నువ్వులు వచ్చినాయి అన్నారు. కనుక నువ్వులు మహావిష్ణు స్వరూపంగా భావన చేయాలి. మహావిష్ణు స్వరూపం ఏంటంటే నువ్వులు మళ్ళీ మామూలుగా 3 రకాల నువ్వులు మనం చూస్తాం లోకంలో. 1 తెల్ల నువ్వులు, 2 నల్ల నువ్వులు, 3 గోధుమ రంగులో ఉండే నువ్వులు. ఒక్కొక్క పద్ధతికి ఒక్కొక్క ఆరాధనకి వాడతారు. అయితే శనైశ్వరుడు, శని భగవానుడు ఉన్నారు కదా నవగ్రహాల్లో శనైశ్వరుడు, ఆ శనైశ్వరుడు మహావిష్ణు భక్తుడు. మహావిష్ణువుని విశేషంగా ఆరాధించేటువంటి వ్యక్తి. నిరంతరము కూడా మహావిష్ణు యొక్క నామస్మరణ చేస్తూ మౌనంగా ధ్యానంలో ఉంటాడు. ఎప్పుడూ సమాధి అవస్థలోనే ఉంటారు. మహావిష్ణువు శరీరం నుంచి వచ్చినటువంటి ఆ నల్ల నువ్వులు ఏవైతే కృష్ణ తిలలు అంటారు, వాటి ద్వారా తాను అభిషేకం చేస్తే, దాని ద్వారా వచ్చినటువంటి నూనెతో అభిషేకం చేస్తే తాను తృప్తి పొందుతాడన్నాడు. ఇంకొక తమాషా ఏంటంటే ఈ నల్ల నువ్వుల్ని కేవలము శనైశ్వరుడి ఆరాధనకే కాకుండా ఈ విశేషంగా శివారాధన కూడా వాడతారు. శివారాధన చేసినప్పుడు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసినప్పుడు ఆ శివలింగం మీద 2 పదార్థాలు కలిపి అర్చన చేయమన్నారు. అభిషేకం అంతా చేసి విభూది అలంకరించిన తర్వాత బిల్వదళాన్ని సమర్పించి ఈ కొద్దిగా తడిపినటువంటి బియ్యంలో నల్ల నువ్వులు కలిపి అభిషేకం చేయమన్నారు. కించిత్ తిలము, కృష్ణ తిలల్ని కొంచెం కలిపి. ఎందుకంటే విష్ణు స్వరూపం తిలలు, తెల్లగా ఉండేటువంటి బియ్యము బ్రహ్మగారి స్వరూపం కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకము అని చెప్పడానికి ఈ కృష్ణ తిలల్ని వాడతారు. కనుక మహావిష్ణువు యొక్క పరిపూర్ణ సమగ్రమైనటువంటి స్వరూపం. మహావిష్ణు భక్తుడైనటువంటి ఆ శనైశ్వరుడు తనకి తృప్తి కలిగించాలంటే విష్ణుమూర్తిని ఆవహించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కృష్ణ తెల్లల్ని వాడడం జరుగుతుంది. కేవలం అభిషేకానికే కాదు, దానం చేసినప్పుడు కూడా ఏళ్ళనాడు శని కానీ, అర్ధాష్టమ శని కానీ, శని బాధలు ఉన్నప్పుడు కానీ, శనైశ్వరుడు ఏదైనా మనకి ప్రతికూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఈ నువ్వుల్ని దానం చేయమంటారు. ఆ నువ్వుల్ని దానం చేయమన్నప్పుడు నల్ల నువ్వులే ప్రత్యేకంగా చెప్పారు. మహావిష్ణువు యొక్క శరీరం నుంచి, గాత్రం నుంచి వచ్చింది కనుక అది మహావిష్ణు స్వరూపంగా భావన చేస్తూ విష్ణుమూర్తి మీద తదేక ధ్యానంలో నిమగ్నమై సర్వకాల సర్వావస్థల్లో సమాధిగతుడై సమాధినిష్టలో ఉండేటువంటి మహాభక్తుట్ట. మన లోకంలో శనైశ్వరుడి గురించి వేరే వేరే ప్రచారాలు ఉన్నాయి, కానీ మహాభక్తుడు నిరంతర హరినామస్మరణ చేస్తూ కృష్ణనామస్మరణ చేస్తూ తన్ని తాను తరించుకోవాలని అంతర్ముఖుడై ఉంటాట. ఎప్పుడైతే కృష్ణతిలలు అతని విగ్రహం మీద కానీ శిల మీద కానీ వేస్తే ఆ ఆనంద పారవశ్యంతో ఎదురుగా ఉండేటువంటి భక్తుడు ఎవరైతే నల్ల నువ్వులు సమర్పించారో వారిని అనుగ్రహించాలనే అనుగ్రహ దృష్టితో చూస్తాట. కనుక శనైశ్వరుడి యొక్క అనుగ్రహం మనకు కలగాలంటే ఈ కృష్ణతిలలు అంటే నల్ల నువ్వులతో అర్చించడం అనేది సంప్రదాయంగా వచ్చింది. విశేషంగా శనైశ్వరుడి యొక్క నామజపం చేస్తూ కూడా తిలలు సమర్పించడం, తినతో అర్ఘ్యప్రదానం చేయడం, తినతో అభిషేకం చేయడం అనేటువంటి సంప్రదాయం మనకు ప్రాచీన కాలం నుంచి ఉన్నది. గురుగారు, దేవి భాగవతంలో మణివర్ణన ఘట్టంలో జగన్మాతను ఎలా అభివర్ణించారు? ఆ రూపం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అష్టాదశ మహాపురాణాల్లో దేవి భాగవతం చాలా విశేషమైనటువంటి పురాణంగా చెప్పబడింది. అమ్మవారి యొక్క సర్వ విభూతుల్ని అందులో వర్ణించారు. మామూలుగా మనకి నవరాత్రుల్లో, శరన్నవరాత్రుల్లో మనం విశేషంగా ఈ దేవి భాగవతానికి సంబంధించిన కథలన్నీ కూడా వింటూ ఉంటాం. దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ చేస్తూ జీవులందరినీ కూడా జ్ఞానం వైపు నడిపించడానికి అమ్మవారు మణిద్వీపంలో ఉన్నట్టుగా వర్ణించారు. దేవి భాగవతం 12వ స్కంధంలో, అంటే కృష్ణ భాగవతం లాగానే దేవి భాగవతం కూడా 12 స్కంధాల మహాగ్రంథం. ఇందులో విశేషంగా 12వ స్కంధంలో ముగింపుగా చెప్పినటువంటి మాట, దేవి భాగవతానికి ఫలశ్రుతి చెబుతూ దానికి ముందు మణిద్వీప వర్ణన అని చేశారు. ఆ మణిద్వీప వర్ణన క్షీరసాగరంలో ఏ విధంగా అయితే విష్ణుమూర్తి పాలసముద్రంలో ఉంటారంటారో అదేవిధంగా అమ్మవారు క్షీరసముద్రంలో ఒక పెద్ద ద్వీపం ఉందిట. ఆ ద్వీపంలో అనేక ద్వారాలుండి ఆ అనేక ద్వారాలు దాటిన తర్వాత అమ్మవారు శ్రీచక్రం మీద ఒక మంచం ఉంటుందట. అందులో మహావిష్ణువు మహేశ్వరుడు, మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి మహావిష్ణువుని కూడా అనుగ్రహించగలిగినటువంటి మహేశ్వరుడు, ఆయన్ని కామేశ్వరుడు అన్నారు. మణిద్వీపంలో ఉండే శంకరుడికి కామేశ్వరుడు పేరు, అమ్మవారికి ఉండేటువంటి పేరు కామేశ్వరి. అక్కడ అమ్మవారు త్రిపుర సుందరిగా, లలితాపరాభట్టారికగా ఉంటుంది. మంచం మీద స్వామి అధివసించి ఉంటే, పడుకొని ఉంటే అమ్మవారు కూర్చొని ఉంటుంది.
కనుక ఆ స్వామిని ఏమన్నారు, కామేశ్వరుడు అన్నారు, అమ్మవారిని కామేశ్వరి అన్నారు. కనుక కామేశ్వరుడు కామేశ్వరి అంటే అర్థం ఏంటంటే కోరుకున్న కోరికల్ని సమగ్రంగా ఇచ్చేవాడు. ఎవరైతే శ్రీచక్రం మీద అధివసించి ఉన్నటువంటి ఆ మణిద్వీపంలో శ్రీచక్రం మీద అధివసించి ఉండేటువంటి అమ్మవారు పరిపూర్ణంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో, పరమేశ్వరుడి యొక్క సహకారంతో జీవులందరిలో ఉండేటువంటి కోరికల్ని తీర్చడానికి అక్కడ కామేశ్వరుడుగా, కామేశ్వరి మాతగా అమ్మవారు ఉన్నారు. ఈమెనే భవానీ అన్నారు, ఈమెనే లలితా త్రిపుర సుందరి అన్నారు. త్రిపుర సుందరి అన్న ఈమె, భవానీ అన్న ఈమె. దేవి భాగవతంలో విశేషంగా వర్ణించారు. మళ్ళీ ఇంకెక్కడా ఈ వర్ణన కనపడదు. మణిద్వీప వర్ణన అనేటువంటి సందర్భంలో చెప్పబడింది. ఈ మణిద్వీప వర్ణనకు ఉండేటువంటి ఇంకొక విశేషం ఏంటంటే, మనం ఎప్పుడన్నా కొత్తగా ఇల్లు కట్టుకున్నా, గృహప్రవేశం చేసిన తర్వాత మొత్తం కార్యక్రమం అంతా అయిపోయి వాస్తు పూజ అంతా అయిన తర్వాత ఎవరైతే మణిద్వీప వర్ణనను చదువుకుంటారో లేదా వింటారో, మణిద్వీపంలో ఉండేటువంటి విశేషాలన్నీ కూడా గానం చేసుకుంటారో, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాస్తు దోషాలన్నీ పోతాయి అంటారు. కనుక అటువంటి మహిమాన్వితమైనటువంటిది మణిద్వీపం. ఆ మణిద్వీపంలో అంతరాంతరాల్లో అనేక మంది పరిచారకులు, కోటాను కోట్ల పరిచారకులు ఉంటే వాళ్ళందరూ సేవిస్తూ ఉన్నప్పుడు అమ్మవారు కామేశ్వర సహితంగా, కామేశ్వరి రూపంలో, త్రిపుర సుందరి రూపంలో భవానీ అమ్మవారు లలితా పరాభట్టారిక అందులో ఉంది అనేటువంటి విషయాన్ని దేవి భాగవతంలో చాలా అందంగా వ్యాస భగవానుడు వర్ణించిన సందర్భం. గురుగారికి మరో సందేహం, మంత్రానికి బీజం, కీలకం, శక్తి అనే 3 అంశాలు ఉంటాయి. ఈ మూడింటి ప్రత్యేకత ఏమిటి? మంత్రము అంటే గురువు అనుగ్రహంతో, గురువుని సేవించి, గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొంది, వీడికి యోగ్యత ఉంది, వీరికి ఈ మంత్రాన్ని ధరించేటువంటి శక్తి ఉంది అనేటువంటి పరీక్ష చేసి మూలమంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ మూలమంత్రాన్ని ఉపదేశించినప్పుడు కీలకము, బీజము అనేటువంటి కొన్ని స్థాయి భేదాలు చెప్పారు. ముందుగా అసలు మంత్రం అంటే అర్థం ఏంటంటే మనస్సుని తరింపజేసేది. మననాంత్రాయత ఇతి మంత్ర. ఎవడైతే ఆ మంత్రాన్ని మననం చేస్తాడో, లోపల అనుకుంటాడో, వాడిని తరింపజేయడానికి ఉన్నదే మంత్రం. జపం జన్మ విచ్ఛేదం అన్నారు. జపానికి మంత్రానికి తేడా ఏంటంటే మనస్సులో లోపల అనుకుంటుంటే మనని తరింపజేసేది, మళ్ళీ జన్మ లేకుండా చేసేది జపం. ఈ మంత్రానికి గురువు అధిష్టానంగా ఉండి గురువు ఏం చేస్తారంటే ఆ మంత్రాన్ని మనకి ధారణ చేయిస్తారు. ఆ మంత్రధారణ చేసినప్పుడు ఆ మంత్రం గుప్తంగా ఉంటుంది. అంటే పెట్టెలో పెట్టినటువంటి మణి ఎట్లా అయితే విలువైన వస్తువును పెట్టెలో పెట్టి తాళం వేస్తామో, ఈ మంత్రం కూడా గురువు గారి ఉపదేశం వల్ల మన సాధన చేస్తున్నప్పుడు, సాధన చేసి విరమించిన తర్వాత అది మళ్ళీ మూయబడి ఉంటుంది. మూసిన మంత్రాన్ని అంటే గుప్తంగా సుప్తంగా ఉన్నటువంటి మంత్రాన్ని తిరిగి మనం పొంది, చైతన్యం పొంది ఆ శరీరంలో ధారణ చేయడానికి ఉపయోగించేదే మనకి చెప్పేటువంటి కీలకం. ఈ కీలకంలో న్యాసం చేసేటప్పుడు అంగన్యాస కరన్యాసాలు చేస్తారు. చేసినప్పుడు చివరిలో అస్త్రాయ భట్టని బంధన చేస్తారు. అంటే ఆ మంత్రాన్ని ఆవాహన చేసి ఆ పిలిచిన మంత్రాన్ని బీజాక్షరాలతో సాధన చేయాలి. బీజాక్షరం అంటే అర్థం ఏంటంటే ఏ మంత్రంలో అయితే మనకి అమృతప్రాయమైనటువంటి అక్షరాలు ఉంటాయో అవే మనకి అంగన్యాస కరన్యాసాలుగా చెప్తారు. అంటే ఆ మంత్రాన్ని ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క స్థాయిలో చూపిస్తారు. అంటే శరీరంలో ఈ అంగన్యాస కరన్యాసాలు చేసేటప్పుడు అంగుష్టము, తర్జని ఇట్లా 5 వేళ్ళు చూపించిన తర్వాత హృదయంలో, శిరస్సు మీద, శిఖ మీద, భుజాల మీద చేస్తూ ఆ మంత్రంలో ఉండేటువంటి ఆ ఉపాస్య దైవం ఎవరైతే ఉన్నారో ఆమెని ధారణ చేయటం. అంటే ఆ మంత్రాది దేవత ఎవరైతే ఉన్నారో, అంటే పురుషుడు కానీ స్త్రీ మంత్రం కానీ, ఆ మంత్రాన్ని శరీరంలో ఆవాహన చేసుకొని ఆ మంత్రము మన లోపల స్థాపన చేసుకొని దాన్ని నిలబెట్టుకోవడానికి కీలకంగా చెప్తారు. కీలకము అంటే అర్థం ఏంటంటే ఆ మంత్రం లోపల స్థాపన చేసేటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏం చెప్పారంటే ఈ మంత్రం పిలిచినప్పుడు బీజాక్షరాలతో అంగన్యాస కరన్యాసాలు చేసిన తర్వాత ఈ మంత్ర అధిదేవత ఒకటి ఉంటారు. ఉదాహరణకి గాయత్రి మంత్రం ఉందనుకోండి, సవితా దేవత అన్నారు. సూర్యభగవానుడు అధిదేవత. దాన్ని చెప్పిన ఋషి ఎవరు ఉంటారు? విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రానికి చెప్పారు. అంటే అధిదేవత ఏమో సూర్యుడు, దాన్ని ఉపదేశించిన ఋషి ఎవరు? ఋషి సంప్రదాయంలో రావాలి. మనకి మంత్రం ఏదో పుస్తకంలో చూసి పెద్ద బాల శిక్షలో వచ్చిన మంత్రాలు ప్రభావం కాదు. గురుముఖత వచ్చి ఆ గురువుకు ముందు ఒక ఋషి చెప్పి ఆ ఋషి ముందు ఒక దేవత దాన్ని ఉపాసిస్తే ఆ పరంపరలో వచ్చిన దాన్ని మనం ధారణ చేయడానికి ఈ కీలకము మొదలైన అంగన్యాస కరన్యాసాలు, కీలకము ఇవన్నీ చేయడం. దీనికి ముందుగా మనం ఏం చేస్తాం? ఆచమనం చేస్తాం. ఆచమనం చేసుకొని పవిత్రం చేసి దేహాన్ని పవిత్రం చేసుకొని ఆ తర్వాత ప్రాణాయామం చేసి, ప్రాణాయామంలో శ్వాసను తీసుకొని శ్వాసని బంధించి శ్వాస వదలటం అనేటువంటి 3 స్థాయిలు చేసి
అప్పుడు మనం సిద్ధమైన తర్వాత దేహం అంతా పవిత్రమైన తర్వాత అప్పుడు భగవంతుడిని ఆవాహన చేసి ఆ ఆవాహన రూపంలో భగవంతుడిని స్థిరం చేసి మన శరీరంలో ఉండేటువంటి కొన్ని మరీ మహావిద్యలో అయితే పాదాలని ఊరువుల్ని శరీరంలో అన్ని భాగాల్ని ముట్టుకుంటారు. ఆ మంత్రం చెప్పేటప్పుడు ముట్టుకోవడం వల్ల వచ్చేది ఏంటంటే ఆ మంత్ర అధిదేవత మనని వహించి ఉంటారు. అంటే ఆ మంత్రాన్ని కనుక మనం భరించాలి అంటే లోపల భరించాలంటే ఈ కీలకాలు చాలా ప్రధానం. కనుక ఏ మంత్రమైనా సరే గురువుల ద్వారా ఉపదేశం పొంది బీజాక్షరాలతో బంధించి ఆ మంత్ర సాధన చేస్తున్నంతసేపు ఆ అధిదేవత మనలో ఉండాలి అని. మంత్రం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అంగన్యాస కరన్యాసాలు చేసి దిగ్విమోఖ అంటారు, అంటే వదిలేస్తాం. ఆ మంత్రాన్ని మళ్ళీ తిరిగి తాళం వేయడం అనమాట. అంటే లాకింగ్ అన్లాకింగ్ అనే సిస్టమ్ ఉంది చూసారా, అట్లాగే ఈ కీలకాలు ఇవన్నీ కూడా న్యాసము కీలకం అనేది ఉంది. కనుక ఇది పూర్తిగా లౌకికంగా తెలియదగినవి కావు, కేవలం గురుముఖత మాత్రమే తెలుసుకొని ఆచరించడం చాలా విశేషం. ఇట్లా చేస్తేనే మంత్రసిద్ధి కలుగుతుంది అని పూర్వీకుల యొక్క సంప్రదాయ పద్ధతి. గురుగారు, అర్ధనారీశ్వరులుగా పార్వతీ పరమేశ్వరులు ఏకీకృత రూపంలో దర్శనమిస్తారు కదా, ఆ రూపం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఈ అర్ధనారీశ్వర తత్వం ఏంటంటే శివపురాణంలో చెప్పిన మాట ఏంటంటే భగవంతుడు ఇన్ని రూపాల్లో లేడు, ఉన్న రూపం ఒకటే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఆ ఉన్న రూపాన్ని ఒకటే అనేకంగా భావన చేస్తూ అనేకంగా నిరూపించారన్నారు. అందుకనే శివపురాణం ఏం చెప్పిందంటే ఇంతమంది దేవతలు లేరు, ప్రకృతి పురుషులు ఇద్దరే ఉన్నారన్నారు. ప్రకృతి అంటే అమ్మవారు, పురుషుడు అంటే స్వామి. కనుక ఈ ప్రకృతి పురుషుల్ని ఏకం చేసినటువంటి రూపమే అర్ధనారీశ్వర తత్వంగా శివపురాణం మనకు వివరించింది. ఇంకో విశేషం ఏంటంటే ఒకానొక సందర్భంలో బ్రహ్మగారు సృష్టి చేయడాన్ని మర్చిపోయాడు. అమ్మవారు సృష్టి చేయమంది, తర్వాత విష్ణుమూర్తి కూడా సృష్టి చేయమని చెప్పాడు. సృష్టి క్రమంలో నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా స్థిరమైనటువంటి స్థితి రావటం లేదు. సనక సనందనాదులు వైరాగ్యం ఉన్నవాళ్లే కలుగుతున్నారు తప్పించి సంసార విస్తారం చేసేటువంటి ప్రజల్ని సృష్టించేటువంటి శక్తి రావట్లేదు బ్రహ్మగారికి. అప్పుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే పరమేశ్వరుడు ఏం చేశాడంటే స్త్రీ రూపము పురుష రూపాన్ని ప్రకృతి పురుషుల్ని సంయోగం చేసి సగము పురుషుడిగా సగం స్త్రీగా, అంటే కుడివేపంతా కూడా పురుషుడు, ఎడమవేపంతా స్త్రీ రూపంగా అర్ధనారీశ్వర రూపంలో బ్రహ్మగారికి మొట్టమొదట సాక్షాత్కరించారని మనకి శివపురాణం చెబుతోంది. ఈ శివపురాణంలో ప్రధానంగా గమనించేటువంటి విషయం ఏంటంటే ప్రకృతి పురుషులు ఒకటే, అంటే భగవంతుడు ఒకరే. స్త్రీ రూపంగా భావన చేస్తే స్త్రీగా ఉంటుంది, పురుష రూపంలో ఉంటే పురుషుడిగా ఉంటుంది. కనుక ఇద్దరి యొక్క సమన్వయం. అందుకనే మనకి కాళిదాసు ఏం చెప్పాడు, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు. అంటే అర్థం ఏంటంటే పదము అర్థము ఎట్లా విడిపోకుండా పదము ద్వారా అర్థం ద్యోతకం అవుతుందో, అర్థం ద్వారా పదము స్ఫురిస్తుందో, వాక్కు అర్థము రెండూ సమానంగా ఉన్నట్లే పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు తత్వం అని చెప్పారు. ఈ అర్ధనారీశ్వర రూపాన్నే ఎక్కువగా ఉపాసిస్తే ముఖ్యంగా వివాహమైనటువంటి వాళ్ళు, గృహస్థులైనటువంటి వాళ్ళు దాంపత్యం బాగా సుఖంగా ఉండాలి, అంటే కుటుంబం బాగా అన్యోన్యంగా ఉండాలి, భార్యాభర్తల మధ్యలో విపరీత భావాలు లేకుండా ఉండాలంటే అర్ధనారీశ్వర స్తోత్రం చేయమన్నారు. శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి అర్ధనారీశ్వర స్తోత్రం ఉంది. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం అనేటువంటి స్తోత్రంలో ప్రత్యేకంగా చెప్పిన మాట ఏంటంటే పరమేశ్వరుడు పురుష రూపం స్త్రీ రూపం ఆయనే, కనుక ఇద్దరి యొక్క సమన్వయ రూపమే. కనుక దాంపత్యం కూడా ఎట్లా ఉండాలంటే భర్త వేరు భార్య వేరు అనకుండా ఇద్దరూ సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగి సమాన రూపం కలవాలి. ఏదైనా అభ్యుదయ కార్యక్రమం చెయ్యాలంటే తప్పనిసరిగా ఒకటిగానే ఉండాలి అని చెప్పడానికి ఇది సింబాలిక్గా ప్రతీకగా చెప్పినటువంటి మాట అర్ధనారీశ్వర తత్వం. ఈ అర్ధనారీశ్వర తత్వం గురించి శివపురాణంలో బ్రహ్మగారికి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనటువంటి రూపం అర్ధనారీశ్వర రూపంగా, పరమేశ్వరుడికి ఉండేటువంటి అనేక అవతారాల్లో అర్ధనారీశ్వర అవతారం కూడా రూప వైశిష్ట్యం ద్వారా చెప్పబడింది. గురుగారు, మన సంప్రదాయంలో అనేక గీతలు ఉన్నాయి కదా, అందులో అవధూత గీత యొక్క ప్రత్యేకత ఏమిటి? సాధారణంగా గీత అంటే అర్థం ఏంటంటే బయటికి కనబడే అర్థం స్తోత్రం, ఎవరినన్నా స్తుతిస్తుంటే గీతం పాడారు అంటారు. కానీ గీత అనే దాంట్లో తత్వ విషయానికి సంబంధించిన విషయం చెప్పబడుతుంది. అంటే వేదాంతాన్ని చెప్పాలంటే గీతగా చెప్పబడింది. మనకి లోకంలో ప్రసిద్ధమైన గీత భగవద్గీత, అందులో అంతా తత్వమే ఉంది కదా, యోగం గురించి చెప్పారు. ఇక ఈ మీరు అడిగింది అవధూత గీత. అవధూత గీత విషయంలో ఏమిటంటే శ్రీమద్భాగవతంలో అనేక గీతాలు ఉన్నాయి. ఇందులో తత్వ విషయాన్ని చెప్పడానికి మాత్రమే ఉపయోగిస్తుంది. అంటే బ్రహ్మ పదార్థం ఎవరు, పరబ్రహ్మ ఎవరు అని చెప్పడానికి కొన్ని గీతలు ఉపయోగిస్తే ఈ అవధూత గీత అనేది భాగవతంలో శ్రీమద్భాగవతంలో 11వ స్కంధంలో చెప్పబడింది. యదు మహారాజు ఒకానొక సందర్భంలో గుర్రాన్ని ఎక్కి అడవిలో వెళుతూ ఉంటాడు. వెళుతూ ఉంటే అక్కడ ఒక యువకుడు
ఆ చెట్టు కింద ఆదమరిచి హాయిగా ప్రశాంతంగా ఆనంద పారవస్యం చేత బ్రహ్మానంద సదృశుడై ఏ కష్టాలు లేకుండా ఏ విపరీతమైనటువంటి భావన లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ఆ యువకుడు ఎవరంటే అవధూత అన్నారు. అవధూత అంటే అర్థం ఏంటంటే లోకధర్మ తిరస్కారం కలిగిన వాడు. అంటే మామూలుగా లౌకికంగా ఆలోచించేటువంటి మనలాగా కష్టసుఖాలు, ఆనంద విషాదాలు, ఆకలి దప్పికలు వీటి గురించి ఆలోచించకుండా స్థితప్రజ్ఞుడై తనలో పరబ్రహ్మని దర్శిస్తూ బ్రహ్మానందాన్ని పొందేటువంటి వ్యక్తి అవధూత అంటారు. లోకధర్మ తిరస్కారాన్ని వదిలిపెట్టి దిగంబరుడుగా ఆ యువకుడు చెట్టు కింద పడుకోనుంటే అదే మార్గంలో వస్తున్నటువంటి యదుమహారాజు ఆగిపోయి ఆశ్చర్యపోతాడు. నేను ఇంత చక్రవర్తిని, ఇంత పెద్ద రాజ్యం ఉంది, నేను ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తున్నా, మంది మార్బలం, ఆభరణాలు, సంపద అంతా ఉంది, ఇన్ని ఉండి కూడా నాకు జీవితంలో ఇంకా ఏదో లేదు అనేటువంటి కొరతతో నేనున్నాను. ఈయన ఏమీ లేకుండా ఒక చిన్న కౌపీనం గోచి పెట్టుకొని చెట్టు కింద ప్రశాంతంగా ఆనంద పారవస్యంతో ఉన్నాడు అని గుర్రం దిగి ఆగి ఆ అవధూతని అడుగుతాడు. ఎవరు? యదుమహారాజు. అయ్యా, ఇంత లోకంలో ఇన్ని తాపత్రయాలు పడేటువంటి నాకు భోగభాగ్యాలు, నౌకర్లు, ప్రతివాడు ఏది పడితే అది అందించేవాళ్ళు ఉన్నారు, ఇన్ని ఉన్నా కూడా ఇంకా నాకు ఏదో లేదనేటువంటి కొరతగా ఉంది, అసంతృప్తితో ఉన్నాను, నీ దగ్గర ఏదీ లేకుండా ప్రశాంతంగా హాయిగా కూర్చున్నావు, ఇట్లా ఎట్లా ఉండగలిగావు అంటే అన్నీ వదిలిపెట్టి, సర్వధర్మాల్ని వదిలిపెట్టి, ఎటువంటి కష్టపడకుండా, ఆ ఆకలి అయితే తినాలనేటువంటి కోరికతో ఆకలి కోసం ఆహారాన్ని సంపాదించకుండా, ఇక్కడ శరీరానికి వస్త్రం కప్పుకోకుండా, శీతోష్ణ సుఖదుఖాల్ని జయించి నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావు, ఎట్లా ఉండగలుగుతున్నావు, నీకు ఇది ఎట్లా సాధ్యమైందంటే అప్పుడు ఆ దత్తాత్రేయ స్వామి యువకుడిగా ఉన్నటువంటి ఆయన అవధూత యదుమహారాజుకు చెప్పాడు. యదుమహారాజుకు చెప్పినటువంటి గీతనే అవధూత గీత అంటారు. దీన్నే దత్తాత్రేయ గీత అంటారు. దీన్నే అవధూత యదు సంవాదం అని శ్రీమద్భాగవతం 11వ స్కంధంలో ఉంది. ఇందులో ప్రధాన తాత్పర్యం ఏంటంటే దేనికోసం వెంపర్లాడకూడదు, దేనికోసం తాపత్రయపడకూడదు, ఎదుష్టాలాభ సంతుష్టిగా అనుకోకుండా ఏది వచ్చి చేరితే దాన్ని గ్రహించాలి అని చెప్పి ఒక 24 మార్గాలు చెప్పాడు. దత్తాత్రేయ స్వామి యదుమహారాజుకు చెప్పిన మాట ఏంటంటే, నాకు లోకంలో ప్రకృతిలో సర్వత్రా కూడా గురువులనే దర్శించాను. సాధారణంగా ప్రతివారికి ఒకరో ఇద్దరో గురువులు ఉంటారు, నాకు 24 మంది గురువులు ఉన్నారని చెప్పి ఆ 24 మంది వరుస చెప్పాడు. అంటే ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి ఎదురుగా తనకి తారసపడ్డ ప్రతి వ్యక్తి ద్వారా ఏదో ఒకటి గ్రహించానని చెప్పి భూమి ద్వారా, జలము ద్వారా, పక్షి ద్వారా, సముద్రం ద్వారా, తేనెటీగ ద్వారా, విలుకాడు ద్వారా, అట్లా తేనెను పట్టేవాడిలాగా లోకంలో లకుమికి పిట్ట, వడ్రంగి పిట్ట అంటారు కదా, అట్లా రకరకాల జీవుల ద్వారా ప్రకృతిలో కనబడేటువంటి ప్రతి వ్యక్తి ద్వారా ఒక్కొక్క విషయాన్ని గమనించానని చెప్పి ఆ యదుమహారాజుకి దత్తాత్రేయ స్వామి, అవధూతగా ఉండేటువంటి దత్తాత్రేయ స్వామి చేసిన ఉపదేశం. ఈ యదుమహారాజు ఎంత గొప్పవాడంటే దత్తాత్రేయ స్వామి ద్వారా ఈ అవధూత గీతని విని ఆ తర్వాత అతని వంశంలో పరమాత్మ జన్మించాలని కోరుకున్నట్ట. ఎందుకంటే యదుమహారాజుకు యయాతి మహారాజు శాపం పెట్టాడు, మీకు ఎవరికి రాజ్యం చేసే అధికారం లేదు పొమ్మన్నాడు. దీన్ని కాదని చెప్పి దీన్ని సాధించినటువంటి వ్యక్తి యదుమహారాజు. ఆ యదుమహారాజు దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో నేనే భవిష్యత్తులో మీ వంశంలో పుడతాను పొమ్మన్నాడు. అందుకనే భాగవతం 10వ స్కంధంలో కృష్ణ పరమాత్మ ఇన్ని వంశాలు ఉన్నప్పటికీ కూడా యాదవ వంశంలో పుట్టడానికి కారణం. కనుక యాదవ వంశానికి ప్రధానమైనటువంటి మూల కారణం, మూల పురుషుడు ఎవరంటే యదుమహారాజు. ఆ యదుమహారాజు యొక్క అదృష్టం ఏంటంటే స్వామి అవధూత అయినటువంటి లోకధర్మ తిరస్కారం కలిగినటువంటి దత్తాత్రేయ స్వామే పూర్తిగా యదుమహారాజు గురువు అయ్యాడు. అంటే ఈ అవధూత గీత ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో తారసపడే ప్రతి సంఘటన ద్వారా, ఎదురయ్యేటువంటి ప్రతి వ్యక్తి ద్వారా ఏదో ఒక మంచి నేర్చుకోవాలి. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.